గతమెంతో ఘనమన్నట్టుగా తయారైంది తెలంగాణ గురుకులాల పరిస్థితి. కేసీఆర్ హయాంలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచాయి తెలంగాణ గురుకులాలు. నాణ్యమైన చదువుతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించిన ఘనత గత బీఆర్ఎస్ సర్కార్కి దక్కుతుంది. వారానికి 2 సార్లు చికెన్, 4 సార్లు గుడ్లు, నెలకు 2 సార్లు మటన్తో నాణ్యమైన భోజనంతో పిల్లల కడుపు నింపింది కేసీఆర్ సర్కార్. కానీ నేడు ఆ సంక్షేమం సంక్షోభంలో పడింది. నాగర్ కర్నూలు జిల్లాలోనూ గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాసిరకంగా తయారైందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గురుకులాలు కావచ్చు, తర్వాత పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ కావచ్చు, పిల్లలు పరిపుష్టిగా ఉండాలి, నాణ్యమైనటువంటి భోజనం చేయాలి, మంచిగా చదువుకోవాలనే సదుద్దేశంతో నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి గురుకులాల్లో మెనూ ప్రకారం భోజనం అందించి గుడ్డు తర్వాత చికెన్తో పాటు మటన్ కూడా అందించేటువంటి గత ప్రభుత్వం ప్రస్తుతము ఇప్పుడు ఈ మెనూ అంతా కూడా ఆటకెక్కిందని చెప్పవచ్చు. ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా గురుకులాలతో పాటు మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్స్ పాఠశాలలో కావచ్చు నిజంగా కూడా వాళ్ళకు దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూస్తూ ఉన్నాం, ఒక 2-3 రోజుల నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ మాగనూరు పాఠశాల చూస్తూ ఉన్నాము. అక్కడ నిజంగా కూడా దయనీయమైన పరిస్థితి. ఒకే కొద్ది రోజుల్లోనే 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. అంటే అసలు ఏం జరుగుతూ ఉంది లోపల ఏం అనే ఆలోచించే లోపే మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నాగర్ కర్నూలులో కూడా అంటే పిల్లలు చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఎవరైతే వంటలు చేసేటువంటి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సక్రమంగా డబ్బులు అంటే నెల రావట్లేదని చెప్పేసి ఒక గుడ్డుకు కేవలం 5 రూపాయల ప్రభుత్వం ఇస్తే మేము 7 రూపాయలు పెట్టి బయట కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సకాలంలో డబ్బులు రాకపోతే మేము ఎట్లా పిల్లలకు వండి పెడతాం, వాళ్ళ వస్తువులు ఎట్లా కొనుక్కొస్తాం, కూరగాయలు ఎట్లా తీసుకొస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా వంట ఏజెన్సీ వాళ్ళ ఉద్దేశం మంచిదే, సక్రమంగా వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళు సక్రమంగా పిల్లలకు పెట్టాలనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రభుత్వమే వాళ్ళకి సక్రమంగా ఇవ్వకపోతే వాళ్ళు మేము ఎట్లా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, వెంటనే మా డబ్బులు యథావిధిగా నెల ఇచ్చేస్తే వాళ్లకు మంచి నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులకు కావాల్సినటువంటి ఏదైతే సివిల్ సప్లై నుంచి ఏదైతే రైస్ వస్తాయో ఆ రైస్ నాణ్యతగా లేకపోవడం. నాణ్యత అంటే అక్కడ వాళ్ళు ఏది పంపిస్తే అది వీళ్ళు పూర్తి స్థాయిలో దాంట్లో పురుగులు ఉంటున్నాయి. అయితే అది ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఎన్నిసార్లు కడిగినా దాంట్లో పురుగులు మాత్రం పోవట్లేదు. దానికోసం కొంతమంది అంటే ఇక్కడ వంట చేసే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, పిల్లలకు పెట్టే క్రమంలో ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడి నుంచే రైసే సక్రమంగా రాకపోతే అంటే ఎట్లా వండి పెట్టాలి, తర్వాత వాళ్ళ పిల్లలకు అనుకొని పురుగులు వస్తే మేము ఏం సమాధానం చెప్పాలి, మేము ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా ఇదంతా పూర్తి స్థాయిలో దీనిపైన సమీక్షలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నత స్థాయి అంటే రాష్ట్ర సీఎం స్థాయిలో కూడా దీనిపైన విద్యార్థుల భోజనం పట్ల పూర్తి స్థాయిలో సమీక్షలు జరిపి అసలు ఏం జరుగుతూ ఉంది, వాళ్ళకి ఎలాంటి రైస్ సప్లై చేస్తూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు ఏమి ఇస్తున్నారు, ఏజెన్సీలకు మనం డబ్బులు ఏ విధంగా ఇస్తున్నామని చెప్పేసి దానికి పూర్తిగా ఉన్నతాధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదీ లేకుండా ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ జరుగుతుందో, ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో తాత్కాలికంగా అక్కడ కొంతమందిని ఒకరిద్దరిని సస్పెండ్ చేసి మమా అనిపిస్తున్నారు తప్ప నెక్స్ట్ ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా మాత్రం చూడట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గురుకులాలు కావచ్చు, తర్వాత మధ్యాహ్న భోజనం కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, ప్రతి చోట కూడా ఈ రైస్ సక్రమంగా రావట్లేదు. ముఖ్యంగా ఏదైతే రైస్ సివిల్ సప్లై నుంచి వస్తూ ఉందో ఆ రైస్ సక్రమంగా రాకపోవడంతో ఎన్నిసార్లు కడిగినా ఎన్నిసార్లు వాటిని క్లీన్ చేసినా దాంట్లో ఎక్కడో అక్కడ పురుగులు రావడం, తర్వాత ఈ నాణ్యమైనటువంటి రైస్ లేకపోవడంతో అవి కొంత ఉడికనటువంటి ఇబ్బందులతో పిల్లలకు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ కూరగాయల ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వాళ్ళకి సక్రమంగా డబ్బులు ఇవ్వకపోవడం, అయితే ఈ రేట్లు అధికంగా ఉండటంతో ఆ రేట్లకు తగ్గట్టుగా డబ్బులు ఇవ్వకపోవడం, దాంతో కూడా పిల్లలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వంట ఏజెన్సీ వాళ్ళైతే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు దీనిపైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ముఖ్యంగా సమీక్షలు జరిపి ఇన్స్ట్రక్షన్స్ అంటే డబ్బులు కావాల్సినటువంటి డబ్బులు సమకూరిస్తే తప్ప ఇదంతా సక్రమంగా బాగుపడే పరిస్థితి లేదని చెప్పేసి. అయితే ఈ నిజంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మనం చూస్తూ ఉన్నాం, మాగనూరు పాఠశాల చూస్తూ ఉన్నాం, అక్కడ లాస్ట్కు ఈ ఫుడ్ మాకు వద్దు బాబు, కేవలం మేము ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటామనే పరిస్థితికి పిల్లలు స్వయంగా బాక్సులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మిడ్ డే మీల్స్ పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులు ఇంకొక విషయం ఏంటంటే గురుకుల పాఠశాలలో గతంలో చాలా నీట్గా శుభ్రంగా తర్వాత కావాల్సినటువంటి మెనూ ప్రకారం ఫుడ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుండేది. ఇప్పుడు ప్రస్తుతము అలాంటి పరిస్థితి లేక
పిల్లలు కావచ్చు, అంటే అసలు లోపల ఏం జరుగుతుందని తెలుసుకుని మీడియాను కూడా లోపలికి అనుమతించే పరిస్థితి గురుకులాల్లో కనిపిస్తలేదు. తర్వాత ప్రతిదీ కూడా అంటే వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం కావచ్చు, తర్వాత భోజనం తినే టైంలో ఎవరైనా విజిట్ చేయడానికి వస్తే మీరు ఎవరు, ఎందుకు వస్తున్నారు, అసలు రిపోర్టర్లకు అయితే మేము హైయర్ ఆఫీసర్స్తో పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితికి వచ్చిందంటే అంటే లోపలికి అలో చేస్తలేరంటే వాళ్ళ లోపల భయం, అంటే నాణ్యమైన భోజనం లేదని చెప్పొచ్చా, లేదంటే కావాలని చెప్పేసి పైన ఎవరిని అలో చేయొద్దని చెప్పారా, వాళ్ళు అది కూడా ఏది క్లారిటీగా చెప్పట్లేదు. మొత్తంగా చూసినట్టయితే ఈ గురుకులాలు కావచ్చు, తర్వాత ఈ హాస్టల్స్ వసతి గృహాలు కావచ్చు, తర్వాత పాఠశాలలో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ కావచ్చు, మెనూ ప్రకారం అయితే జరగట్లేదు. గుడ్డు డే బై డే పెట్టాల్సినటువంటి ఎగ్ ఏదైతే ఉందో అది ఇవ్వడం లేదు. తర్వాత గురుకులాల్లో మటన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మటన్ ప్లేస్లో ఏం చెప్తున్నారంటే అడిగితే కనీసము అంటే ఆ ప్లేస్లో చికెన్ పెడుతున్నామని చెప్తున్నారు. అంటే చికెన్ రేట్ వచ్చేసి 200 ఉంటే మటన్ రేట్ వచ్చేసి 800 ఉంటుంది. అంటే ఎన్నిసార్లు 4 సార్లు చికెన్ పెడితే కానీ ఒకసారి మటన్ రానట్టు పరిస్థితి. మరి ఇదంతా కూడా ఈ వేరియేషన్ అంతా ఎక్కడ పోతుంది, అసలు ఏజెన్సీల అంటే పైన ఏం ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉందో కూడా పూర్తి అర్థం కాని పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ గురుకులాల్లో తర్వాత ఈ పాఠశాలలో కావచ్చు, వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలి. లేని పక్షంలో విద్యార్థులు ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి కూడా ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం పట్టించుకొని దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్షలు జరపాలి. సమీక్షలు జరిపి ఈ వ్యవహారాన్ని అంతా కూడా పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే అటువంటి సిస్టాన్ని కూడా మంచి పద్ధతిలో గతంలో ఎట్లా జరిగిందో అట్లా తీసుకురావాలని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పలు సంఘాలతో పాటు, పలు పార్టీలతో పాటు, పలు విద్యార్థి సంఘాలు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచార్య, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.